Good morning to one and all. So once again, good morning to one and all. Today the topic I will tell you business statistics, వ్యాపార గణాంక శాస్త్రం ఫోర్త్ యూనిట్లో ఉన్నామండి. ప్రజెంట్ మనం ఫోర్త్ యూనిట్లో టైం సిరీస్ ఎనాలిసిస్ కాల శ్రేణుల విశ్లేషణ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్. సో నెక్స్ట్ చలిత మధ్యమాల పద్ధతి మూవింగ్ యావరేజ్ మెథడ్. నెక్స్ట్ వన్ కనిష్ట వర్గాల పద్ధతి లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. సో లాస్ట్ వన్ ఋతుగత విచరణాలు అంటే మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్. సో ఇక్కడ చూస్తే మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్. సో వాట్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్? These are short-term variations that occur in regular intervals during calendar year. So they may సో ఇక్కడ మనకి వ్యాపార సంస్థలు ఆర్థిక బోగట్ట ఋతుగత విచరణాలను ప్రభావితం చేస్తుంది. అంటే ఈ అంశానికి సంబంధించిన పరిజ్ఞానం గణాంకవేత్తలు దగ్గర లేనట్లయితే ఆ వ్యాపారంనకు అవసరమైన అమ్మకాలు కొనుగోళ్లు సో ఇన్వెంటరీ నియంత్రణ మొదలగు నిర్ణయాలు అనేవి సక్రమంగా తీసుకోలేరు. సో ఇక్కడ డేస్ ఆర్ మంత్స్ మోస్ట్ ఆఫ్ ద ఎకనామిక్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ సో పాస్ త్రూ దీస్ వేరియేషన్స్ డీటెయిల్స్ అబౌట్ సీజనల్ వేరియేషన్ ఆర్ గివెన్ ఇన్ ప్రీవియస్ పేజెస్ అండర్ సీజనల్ వేరియేషన్స్. సో మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ కానివ్వండి, ప్రీవియస్ డేస్ అవనివ్వండి, ప్రీవియస్ మంత్స్ అవనివ్వండి, సో ఇలా ప్రీవియస్లో జరిగిన వేరియేషన్ అనేది ఎలా ఉంది, ఆ బిజినెస్లో ఆ పర్పస్ ఎలా జరిగేది అన్న దాని నుండి అంటే గతంలో పాస్ట్ యొక్క డేటా అంతా కలెక్ట్ చేసి ఆ డేటా అనేది మనకి ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ వైజ్లో కలెక్ట్ చేసినప్పుడు ఆ వైజ్లో అబ్జర్వ్ చేస్తే సో ఈ సీజనల్ వేరియేషన్స్ ప్రకారం చేంజెస్ అనేవి ఎలా జరుగుతున్నాయి, బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విధానం ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ అర్థమవుతుంది. అండ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఫర్ సీజనల్ వేరియేషన్స్. సో దే ఆర్ ఫోర్ మెయిన్ మెథడ్స్. సో ద ఫస్ట్ వన్ సింపుల్ యావరేజ్ మెథడ్, సెకండ్ వన్ రేషియో టు ట్రెండ్ మెథడ్, థర్డ్ వన్ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్, ఫోర్త్ వన్ లింక్ రిలేటివ్స్ మెథడ్. మనకి ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ని ఫాలో అవడం జరుగుతుంది. అయితే గణాంకవేత్తలు దత్తాంశంలోని ఋతుగత విచరణాలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విచరణాలను కొలవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ కాలశ్రేణులలో ఋతుగత మార్పుల ప్రభావమును తెలుసుకోవటం. కాలశ్రేణులలో ఋతుగత మార్పుల ప్రభావమును తెలుసుకోవడం. సెకండ్ వన్ కాలశ్రేణులలో ఋతుగత మార్పులను తొలగించడం, తద్వారా దీర్ఘకాలము సంబంధించిన అంశాలను ఋతుగత రహితమైన పరిమాణాలు అంచనా వేయడం అని అంటారు. అంటే గణాంక శాస్త్రవేత్తలు ఈ యొక్క సీజనల్ వేరియేషన్స్ ఋతుగత విచరణాలు వీటిని మీద అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి రెండు ప్రధాన కారణాలు. సో 2 రీజన్స్ ఉన్నాయి మెయిన్. అందులో ద ఫస్ట్ వన్ కాలశ్రేణుల్లో ఋతుగత మార్పుల ప్రభావంను తెలుసుకోవడం. అంటే ఈ టైం సిరీస్ ఎనాలిసిస్ ప్రకారం సీజనల్ వేరియేషన్స్ చేంజెస్ అనేవి ఎలా జరుగుతున్నాయి. సెకండ్ కాలశ్రేణుల్లో ఋతుగత మార్పులను తొలగించటం ద్వారా అంటే ఈ యొక్క చేంజెస్ ఏమైనా ఇక్కడ నెగిటివ్ పర్పస్ మీద ఎప్పుడైనా పాసిబుల్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఎక్స్క్లూడ్. సో దాన్ని ఇక్కడ దాని నుండి ఎలిమినేట్ చేసి తద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ పర్పస్ ప్రకారం బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ విధమైన చేంజెస్ అనేవి సో బిజినెస్లోకి తీసుకురావడం, ఆ ప్లానింగ్ ప్రొసీజర్లో కొత్త చేంజెస్ అనేవి తీసుకురావడం, న్యూ మెథడాలజీ అంతటినీ ఉపయోగించడం, ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే కాలశ్రేణుల్లో ఋతుగత మార్పులను తొలగించడం ద్వారా సో దీర్ఘకాలానికి అంటే లాంగ్ టర్మ్ పర్పస్ మీద ఈ సీజనల్ వేరియేషన్స్ చేంజెస్ అనేవి జరపడం. సో ఈ బిజినెస్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందడానికి మొత్తం మీద వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందండి. అయితే ఇక్కడ మనకి మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఫర్ సీజనల్ వేరియేషన్స్ 4 మెథడ్స్ ఉన్నాయి. దే ఆర్ 4 మెయిన్ మెథడ్స్. సో ద ఫస్ట్ వన్ సింపుల్ యావరేజ్ మెథడ్, సెకండ్ వన్ రేషియో టు ట్రెండ్ మెథడ్, థర్డ్ వన్
రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. ఫోర్త్ వన్ లింక్ రిలేటివ్స్ మెథడ్. ఇక్కడ ఏంటంటే ఋతుగత సూచీలు, ఋతుగత విచలనాల కొలమానాలను ఋతుగత సూచీలు అంటారు. ఋతుగత సూచీలను పరమ విలువ రూపంగా లేదా సాపేక్ష విలువ రూపంగా చెప్పచ్చు. ఈ ఋతుగత విలువ సూచీలను రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి పరమ విలువ రూపం, రెండవది సాపేక్ష రూపం. ఆ విచలనాల కొలమానమే ఋతుగత సూచి అని అంటున్నాం మనం. ఋతుగత విచలనాలను కొలిచే పద్ధతులు. Measuring of seasonal variations, methods of measuring for seasonal variations. First method, so four main methods ఉన్నాయి, అందులో ద ఫస్ట్ వన్ సామాన్య సగటు పద్ధతి అంటే సింపుల్ యావరేజ్ మెథడ్. సెకండ్ వన్ ప్రవృత్తి నిష్పత్తి పద్ధతి అంటే రేషియో టు ట్రెండ్ మెథడ్. సో థర్డ్ వన్ చలిత మధ్యమాల నిష్పత్తి పద్ధతి, సో అంటే రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ లింక్ సాపేక్షికాల పద్ధతి. సో ఫోర్త్ వన్ లింక్ రిలేటివ్స్ మెథడ్. ఈ విధంగా ఈ ఫోర్ మెథడ్స్ని సీజనల్ వేరియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఋతుగత విచలనాల సూచీలను కనుగొనడానికి ఈ సీజనల్ వేరియేషన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫోర్ మెథడ్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక దేర్ ఫోర్ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే సీజనల్ వేరియేషన్స్ ప్రకారం మనకి ఇక్కడ సామాన్య సగటు పద్ధతి అంటే సింపుల్ యావరేజ్ మెథడ్ని తీసుకుని మనం ఈ సీజనల్ వేరియేషన్ ప్రకారం ఈ యొక్క మెజర్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఋతుగత విచలనాలను కొలవడానికి సామాన్య సగటు పద్ధతిని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మోడల్ దేర్ ఫోర్ సీజనల్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ సీజనల్ అమౌంట్ బై నెంబర్. సో నెక్స్ట్ సీజనల్ ఇండెక్స్ ఈక్వల్ టు సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100. ఈ యొక్క ఫార్ములాస్ని ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది ఒక అండర్స్టాండింగ్ అవ్వాలంటే దానికి ప్రాక్టికల్గా ప్రాబ్లం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి సింపుల్ యావరేజ్ మెథడ్ ఋతుగత విచలనాలను కొలిచే పద్ధతిలో ఈ పద్ధతి చాలా సులువైనది. ఈ పద్ధతిలో ఏదేమి ఋతుగత కాలానికి అనగా ఎలా త్రైమాసిక, వారం లేదా రోజుకి నిర్దిష్ట ఋతుగత సూచిని లెక్కిస్తారు. అంటే ఈ యొక్క మనకి సింపుల్ యావరేజ్ మెథడ్ని అబ్జర్వ్ చేసి దీన్ని ఫాలో అప్ చేసుకుంటున్నప్పుడు సీజనల్ వేరియేషన్స్ మెజర్మెంట్లో సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ క్వార్టర్లీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు లేదా డైలీ, సో ఈ విధంగా మంత్లీ ఇలా మనకి ఈ యొక్క ఇండెక్స్ అనేది సీజనల్ ఇండెక్స్ అనేది ఈ యొక్క వేరియేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దానికి ఫార్ములా సీజనల్ యావరేజ్ ఈక్వల్ టు టోటల్ సీజనల్ అమౌంట్ బై నెంబర్. నెక్స్ట్ మెయిన్ ఫార్ములా సీజనల్ ఇండెక్స్ ఈక్వల్ టు సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100. ఈ యాన్యువల్ యావరేజ్ అనేది సీజనల్ యావరేజ్ మనకి క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది, సో ఎలా అప్లై చేయాలి అనేది ప్రాక్టికల్గా ప్రాబ్లం చూసినప్పుడు తెలుస్తుంది. అయితే ఋతుగత సగటు అనగా నెల, త్రైమాసికం, వారం లేదా రోజువారీ సగటు. దీనిని ఒక నిర్దిష్ట ఋతుగత కాలానికి సంబంధించిన మొత్తం ఋతుగత విలువలను విశ్లేషణ కాలంనకు సంబంధించిన మొత్తం ఋతుగత సంఖ్యతో భాగించాలి. ఈ సీజనల్ ఇండెక్స్ అనేది మనకి మంత్లీ, క్వార్టర్లీ, సో వీక్లీ ఇలా మనం ఆ యావరేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఈ సీజనల్ వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని మెజర్మెంట్ చేసి సో ఆ యొక్క మనకి ఏదైతే సీజన్స్ ఇవ్వడం జరిగిందో ఎన్ని సీజన్స్కి అయితే మనకి ఇక్కడ ఇచ్చాడో ఆ సీజన్స్ని బట్టి మనం వేరియేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం ఏంటంటే సీజనల్ ఇండెక్స్ కోసం మనకి ఇచ్చిన ఎన్ని ఇయర్స్ ఎంత కాలానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎంత టైం అనేది వాడు ఎంత టైంకి సంబంధించిన ప్రొడక్ట్ అనేది మనకి సీజన్స్కి ఇవ్వడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది అనేది దాన్ని బట్టి ఆ ఇయర్స్తో డివైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం సీజన్స్కి సంబంధించి ఆల్ ఇయర్స్. సో అదేవిధంగా వార్షిక సగటు అనగా ఆ వార్షిక కాలమునకు సంబంధించిన ఋతుగత సగటుగా చెప్పవచ్చు. దీన్ని ఋతుగత సూచీల మొత్తమును ఆ సంవత్సర కాలంలో ఉన్న వివిధ ఋతుగత సంఖ్యలతో భాగించాలి. వార్షిక సగటు అంటే ఆ వార్షిక కాలం యాన్యువల్ యావరేజ్ అని మనం చెప్తాము. సో ఇది చేయడం కోసం సీజనల్ ఇండెక్స్ని మనం అప్లై చేయాలి అంటే సో యాన్యువల్ యావరేజ్ అనేది వార్షిక సగటు అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఉన్న ఎంత ఋతుగత సంఖ్య అయితే ఇచ్చాడో మనకి ఇక్కడ యాన్యువల్ యావరేజ్ కోసం యాన్యువల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ముందుగా సీజనల్ వేరియేషన్ సో సీజనల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాక ఆ సీజనల్ ఋతుగత సగటుని తీసుకుని సో ఆ సగటుని మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంత కాలానికైతే ఇవ్వడం జరిగిందో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఎంత కాలానికైతే దాన్ని ఆ యాన్యువల్ యావరేజ్ అనేది
ప్రతి ఇయర్ ఒకేలా ఉంటుంది కాబట్టి సో యాన్యువల్ యావరేజ్ ప్రకారం సో టోటల్ మొత్తం మనకి ఎన్ని సీజన్స్ అయితే ఇవ్వడం జరిగిందో అన్ని సీజన్స్కి మనం ఇక్కడ యాన్యువల్ యావరేజ్ కట్టి ఆ యాన్యువల్ యావరేజ్ని ఈ సీజనల్ ఇండెక్స్లో అప్లై చేయడం జరుగుతుంది. టోటల్ ఆల్ సీజన్స్ యాన్యువల్ యావరేజ్ చేయాలి. సో దాన్నే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే కంప్యూట్ సీజనల్ ఇండెక్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా, ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి సామాన్య సగటు పద్ధతి ద్వారా ఋతుగత సూచీలను గణించండి. సంవత్సరం అలాగే క్వార్టర్స్ మనకి 4 క్వార్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్స్ క్వార్టర్స్ సో ఇక్కడ ఇయర్స్ వచ్చేసరికి 2001 to 5 వరకు 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ 4 క్వార్టర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఇక్కడ ఏంటంటే మనకి 2001లో 72, ఇక్కడ ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి కొన్ని వాల్యూస్, సెకండ్ క్వార్టర్కి కొంత వాల్యూస్, థర్డ్ క్వార్టర్కి కొంత, ఫోర్త్ క్వార్టర్కి కొంత అలాట్ చేయడం జరిగింది. దీని ప్రకారం టేబుల్ కింద ముందు హెడ్డింగ్ పెట్టుకోండి సొల్యూషన్కి క్యాలిక్యులేషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ బై రేషియో ట్రెండ్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఋతుగత సూచీలను కనుగొనటానికి లెక్కించుట, దీనికి సామాన్య సగటు పద్ధతిని ఉపయోగించడం జరిగింది అని హెడ్డింగ్ పెట్టుకోండి. అక్కడ మనం టేబుల్ డ్రా చేయాలి. ఈ టేబుల్కి ఫస్ట్ ఏంటంటే ఇయర్స్, సో 1 ఇయర్, క్వార్టర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఇయర్స్ ఇయర్స్ వచ్చేసరికి 2001, 2, 3, 4, 5. సీజనల్ టోటల్, సీజనల్ యావరేజ్, సీజనల్ ఇండెక్స్ అంటే 2001 to 2005 వరకు మనం ఇయర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 క్వార్టర్స్ తీసుకోవడం జరిగింది. మనకి క్వశ్చన్లో ఏదైతే టేబుల్ ఇచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టేబుల్ని ఇక్కడ డ్రా చేస్తారు. ఇయర్స్ క్వార్టర్స్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. 4 క్వార్టర్స్ రాస్తారు, వాల్యూస్ రాస్తారు. కింద మనకి ప్లేస్ ఎక్కువ డ్రా చేయండి. ముందు దాని కింద ఏంటంటే టేబుల్ కింద 3 కాలమ్స్ పెద్ద పెద్ద బాక్సులతో రావాలి. ఎక్కువ స్పేస్ వచ్చేలాగా 3 కాలమ్స్ 3 రోస్ 3 రోస్ డ్రా చేయండి. 1, 2, 3. ఫస్ట్ రోకి సీజనల్ టోటల్, సెకండ్ రోకి సీజనల్ యావరేజ్, థర్డ్ రోకి సీజనల్ ఇండెక్స్. ముందు సీజనల్ టోటల్ చేసేయండి. మనకి ఏవైతే సీజన్స్ ఇచ్చాడో 4 సీజన్స్ వాల్యూస్ని టోటల్ చేయండి. 376, 352, 416, 384. నెక్స్ట్ సీజనల్ యావరేజ్ చేయండి. సీజనల్ యావరేజ్ వచ్చేసరికి 376. ఎన్ని సీజన్స్? సీజన్ 376. యావరేజ్ అంటే మనకి ఎన్ని ఇయర్స్ సీజన్స్ అంటే 5 ఇయర్స్ సీజన్స్ కాబట్టి 5తో డివైడ్ చేయండి. 75.2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోండి. సో 1 డిజిట్ ఉన్నా కూడా ఓకే, కానీ మ్యాండటరీగా 2 డిజిట్స్ ఉండాలి. సో నెక్స్ట్ సెకండ్ సీజన్ టోటల్ 5తో 5 ఇయర్స్తో డివైడ్ చేయండి. థర్డ్ సీజన్ టోటల్ 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్తో డివైడ్ చేయండి. ఫోర్త్ సీజన్ టోటల్ 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్తో డివైడ్ చేయండి. నెక్స్ట్ వన్ సీజనల్ ఇండెక్స్. సో సీజనల్ ఇండెక్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే సీజనల్ ఇండెక్స్ అనేది మనకి సీజనల్ యావరేజ్ టోటల్. ఈ సీజనల్ ఇండెక్స్ అప్లై చేయాలంటే దానికి టేబుల్ కిందకి రండి. సీజనల్ ఇండెక్స్ ఈక్వల్ టు దానికంటే ముందు ఫార్ములా నోట్ చేయండి. సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100. మన దగ్గర ఆల్రెడీ సీజనల్ యావరేజ్ ఉంది. సో బట్ ఏం కావాలి? యాన్యువల్ యావరేజ్ కావాలి. దానికోసం యాన్యువల్ యావరేజ్ ఈక్వల్ టు యాన్యువల్ యావరేజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎన్ని సీజన్స్ ఉన్నాయి మనకి, మనం ఆల్రెడీ సీజనల్ యావరేజ్ కట్టేసాం. ఎన్ని సీజన్స్ యావరేజెస్ కట్టామో ఆ 4 సీజన్ యావరేజెస్ తీసుకోండి. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, ఫోర్త్ సీజన్ యావరేజ్. ఈ అన్ని యావరేజెస్ కలిపేస్తే ఆల్ యావరేజెస్ యాన్యువల్ యావరేజ్ అవుతుంది. సో మనం ఎన్ని యావరేజెస్ కలుపుతున్నాం? 1, 2, 3, 4 యావరేజెస్ కాబట్టి 4తో డివైడ్ చేయండి యాన్యువల్ యావరేజ్. సో టోటల్ 305.6 బై 4 సీజన్స్ కాబట్టి 4తో డివైడ్ చేస్తే 76.4. ఈ యాన్యువల్ యావరేజ్ అనేది ప్రతి ఇయర్కి ఒకేలా ఉంటుంది. యాన్యువల్ యావరేజ్ అంటే మనం ఆల్రెడీ సీజనల్ యావరేజ్ కట్టేసాం. ఆ సీజనల్ యావరేజ్ ఎన్ని 4 సీజన్స్ టోటల్ చేయండి. ఆల్ యావరేజే యాన్యువల్ యావరేజ్ అవుతుంది. సో ఈ ఆల్ యావరేజ్ని 4 సీజన్స్ కాబట్టి 4 సీజన్స్తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 76.4 వచ్చింది. ఇప్పుడు సీజనల్ ఇండెక్స్ దగ్గరికి రండి. సీజనల్ యావరేజ్ అంటే 75.2. యాన్యువల్ యావరేజ్ ఆల్రెడీ కింద కట్టారు. 76.4 ఇంటూ 100 చేయాలి ఫార్ములా ప్రకారం. ఇలా చేస్తే 98.42 వచ్చింది. నెక్స్ట్ సీజనల్ యావరేజ్ 70.
నెక్స్ట్ సీజనల్ యావరేజ్ 70.4. సో బై నెక్స్ట్ 76.4 యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100 92.14. థర్డ్ సీజన్ 83.2 seasonal average by annual average 76.4 into 100. So last season 76.8 by annual average 76.4 into 100. సో ఇక్కడ 100.52. దాని ముందు కాలం 108.90. సో సెకండ్ కాలం 922.14. ఈ విధంగా ఏంటంటే మనకి ఫోర్ క్వార్టర్స్ ఇచ్చినప్పుడు సీజనల్ వేరియేషన్ ఋతుగత విచలనాలు సగటు ఋతుగత సూచీలను గణించడానికి ఇక్కడ క్వార్టర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం జరిగింది. సో అలాగే సేమ్ వే నెక్స్ట్ ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ 4 క్వార్టర్స్ అంటే మనం ఒకటి చెప్పుకోవచ్చు, సమ్మర్, వింటర్. సో సమ్మర్, వింటర్, ఆటమ్, అలాగే స్ప్రింగ్. సో స్ప్రింగ్, వింటర్, ఆటమ్, సో సమ్మర్, అలా 4 క్వార్టర్స్ డివైడ్ చేసుకోవచ్చు. రైనీ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఆటమ్. సో ఇలా అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దామండి. క్యాలిక్యులేట్ సీజనల్ వేరియేషన్స్ మెథడ్ ఆర్ రేషియో ట్రెండ్ ఎనాలిసిస్. ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి సామాన్య సగటు పద్ధతి, ప్రవృత్తి నిష్పత్తి పద్ధతిని ఉపయోగించి ఋతుగత సూచీలను కనుగొనండి. ఇక్కడ మనకి ఇయర్స్, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇయర్స్ వచ్చేసరికి 3 years, జనవరి టు డిసెంబర్ సంవత్సరం చివరి వరకు మంత్ మనం అనుకున్నాము. ఇస్తే క్వార్టర్స్, లేదంటే మంత్ అంటే నెలలు. క్వార్టర్స్ త్రైమాసికం, ముందు త్రైమాసికం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే క్వార్టర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నెలలకు ఎలా చేయాలి, సీజనల్ వేరియేషన్ ఋతుగత సూచి ఎలా కనుగొనాలి. వాల్యూస్ ఇచ్చాడు, 3 సంవత్సరాలే ఇచ్చాడు. రండి కింద టేబుల్ కింద హెడ్డింగ్ పెట్టుకుంటారు. సో హెడ్డింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్ మెథడ్ అంటే ఋతుగత సూచీలను లెక్కించుట. ఏదైతే క్వశ్చన్ ఇవ్వడం జరిగిందో సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇయర్స్, మంత్స్, వాల్యూస్తో నోట్ చేసేయండి. దాని కింద 3 columns పెద్దవి డ్రా చేయండి. ఇక్కడ ఏంటంటే సీజనల్, టోటల్, ఋతుగత సగటు. టోటల్ అంటే మొత్తం, సీజనల్ టోటల్ మొత్తం. నెక్స్ట్ కాలం సీజనల్ యావరేజ్ అంటే ఋతుగత సగటు. థర్డ్ కాలం సీజనల్ ఇండెక్స్ అంటే ఋతుగత సూచి. సో ఋతుగత సూచి కనుక్కోవాలంటే కింద ఫార్ములా వేయండి. సీజనల్ ఇండెక్స్ ఋతుగత సూచి ఈక్వల్ టు సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100. ఋతుగత సూచి ఈక్వల్ టు ఋతుగత సగటు బై వార్షిక సగటు ఇంటూ 100. టేబుల్ పైకి రండి. సో జనవరి, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని జనవరి టోటల్ చేయండి మొత్తం. సో అలాగే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, డిసెంబర్ వరకు టోటల్ చేసేయండి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే సీజనల్ యావరేజ్ అంటే ఫస్ట్ మంత్ టోటల్ ఎంత 63 బై మనకి ఎన్ని 3 years, ఫస్ట్ మంత్ 3 years కాబట్టి 3 years టోటల్ కాబట్టి డివైడ్ చేయండి 21. సో అలాగే యావరేజ్ కట్టడానికి మనకి ఇవి 3 years, సెకండ్ మంత్ 3 years టోటల్ కాబట్టి సో 3 years బై 3 చేయండి. ఎన్ని 3 years, 3 అయితే 3, 5 అయితే 5. సో ఎన్ని ఇయర్స్ చెప్తే అన్ని ఇయర్స్తోనే డివైడ్ చేస్తారు సీజనల్ యావరేజ్ దగ్గర. సో అలా ప్రతి మంత్ జనవరి నుండి డిసెంబర్ వరకు మనకి సో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ టోటల్ చేసి ఆ ఇండివిజువల్గా ప్రతి టోటల్ని మనకి ఇక్కడ ఇయర్స్ ఎన్ని సంవత్సరాల టోటల్ అయితే ఇవ్వడం జరిగిందో అన్ని సంవత్సరాలు 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5, 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5 ఆ ఇయర్స్తో డివైడ్ చేయండి, నెంబర్ వేయండి. సో అలా డివైడ్ చేశాక 21, 20.33, 27 అలా వాల్యూస్ రావడం జరిగింది. సో ఈ విధంగా తీసుకున్నాక నెక్స్ట్ కాలం లాస్ట్ సీజనల్ ఇండెక్స్ కట్టాలి ఫైనలీ. దీనికోసం సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100. ఋతుగత సూచి ఈక్వల్ టు ఋతుగత సగటు బై వార్షిక సగటు ఇంటూ 100 యాన్యువల్ యావరేజ్. దీనికోసం సీజనల్ యావరేజ్ ఆల్రెడీ మీరు లెక్కలో చేసేసారు. ఇప్పుడు యాన్యువల్ యావరేజ్ కావాలి. యాన్యువల్ యావరేజ్ అంటే సీజనల్ యావరేజ్ ఎన్ని సీజన్స్ జనవరి టు డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి జనవరి టు డిసెంబర్ యావరేజెస్ అన్నీ వరుసగా నోట్ చేసి కలపండి. యావరేజెస్ మాత్రమే 21, 20.33 ఈ యావరేజెస్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి అవన్నీ కలపాలి, బై 12 చేయాలి. అంటే నెక్స్ట్ స్టెప్లో అన్నీ కలిపితే 359.33 బై మనకి ఇక్కడ ఇవన్నీ సీజన్స్, మంత్, నెలల
వైజ్లో ఇచ్చాడు. సో మంత్స్ వైజ్లో ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని మంత్స్, 12 మంత్స్ కాబట్టి 12 నెలలు 12తో డివైడ్ చేశారు. ఇంతకు ముందు త్రైమాసికం క్వార్టర్స్ అంటే 4 క్వార్టర్స్ కాబట్టి ఆ యావరేజెస్ని 4తో డివైడ్ చేశారు. ఇప్పుడు నెలలు కాబట్టి మాసాలు ఇవ్వడం జరిగింది కాబట్టి 12 మాసాలతో డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత 29.94 ఫైనల్గా మనకి యాన్యువల్ యావరేజ్ వచ్చింది. ఈ యాన్యువల్ యావరేజ్ని సీజనల్ ఇండెక్స్ దగ్గరికి తీసుకురండి. సీజనల్ ఇండెక్స్ దగ్గర సీజనల్ యావరేజ్ అంటే 21 సో యాన్యువల్ యావరేజ్ 29.94 ఇంటూ 100 చేస్తే ఇక్కడ మనకి సీజనల్ ఇండెక్స్ 70.14 వచ్చింది. అలా ప్రతి ఫిబ్రవరికి, సో మార్చ్కి, ఏప్రిల్కి ఈ ఫార్ములాని అప్లై చేయండి. సీజనల్ యావరేజ్ పైన ఉంది, యాన్యువల్ యావరేజ్ కింద ఉంది. ప్రతి సంవత్సరం ఒకే యాన్యువల్ యావరేజ్ ఉంటుంది. ప్రతి నెల ఒకే యాన్యువల్ యావరేజ్ ఉంటుంది. ఈ యాన్యువల్ యావరేజ్ని ప్రతి నెలకి అప్లై చేసి ఇది నెలలు వైజు మాసాల వైజులో ఇచ్చాడు. మాసాలు మంత్లీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సీజనల్ ఇండెక్స్ ఋతుగత సూచీని కనుక్కోవడం జరిగిందండి. అయితే ఇది తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ సీజనల్ వేరియేషన్ రేషియో ట్రెండ్ మెథడ్ ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి సామాన్య సగటు పద్ధతి ద్వారా ప్రవృత్తి నిష్పత్తి పద్ధతి ద్వారా ఋతుగత సూచీలను గణించండి. అంటే వీక్లీ మనకి వీక్లీ ఇచ్చాడు. ఇంతకు ముందు మనం త్రైమాసికం క్వార్టర్లీ నేర్చుకున్నారు. సెకండ్ మోడల్ మంత్లీ మాసాలు నెలలు నేర్చుకున్నారు. ఇప్పుడు సీజనల్ ఇండెక్స్ ఋతుగత సూచీ కోసం వీక్లీ వారాలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. వీక్లీ ఎన్ని వీక్స్ ఇచ్చాడు 1 2 సో మనకి వీక్లీ ఎన్ని ఉంటాయి 1 2 3 4 5 వీక్లీ అంటే ఇక్కడ మనకి 5 సో 5 వీక్స్ ఇవ్వడం జరిగింది. 5 వీక్స్కి సంబంధించి మండే, ట్యూస్డే, సో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఒక వీక్కి 7 డేస్ ఉంటాయి. మనకి ఇచ్చిన వీక్స్ 5 వీక్స్కి 7 డేస్కి ప్రతి వీక్ సో ప్రతి ఇండివిజువల్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మండే ఆ రోజున మండే ఎంత టోటల్ ఉంది, ట్యూస్డే ఎంత టోటల్ ఉంది, వెన్స్డే ఎంత టోటల్ ఉంది, ఇలా ఫ్రైడే వరకు ఇండివిజువల్గా ప్రతిరోజు ప్రతి డే ఎంత టోటల్ వచ్చిందో సీజనల్ టోటల్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. హెడ్డింగ్ పెట్టుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ సీజనల్ వేరియేషన్ రేషియో ట్రెండ్ మెథడ్. ఇక్కడ ఏంటంటే వీక్లీ టేబుల్లో ఏదైతే లెక్క ఇచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీక్లీ అని చెప్పి 5 వీక్స్ రాసేయండి. మండే టు సండే వరకు ఇక్కడ డేస్ రాసేసుకోండి. ఇప్పుడు మొత్తం 5 వీక్స్ సో ఇండివిజువల్గా ప్రతి డేకి టోటల్ చేసేయండి. మండే టు సండే వరకు సీజనల్ టోటల్ చేసేయండి. నెక్స్ట్ సీజనల్ యావరేజ్ అంటే సో ఇండివిజువల్గా ప్రతి డేకి సో టోటల్ తీసుకోండి 108. ఎన్ని వీక్స్ 5 వీక్స్ 5తో డివైడ్ చేయండి. అలా ఇండివిజువల్గా ప్రతి డే 5తో 5 వీక్స్ కాబట్టి 5తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. లాస్ట్ వన్ ఇక్కడ మండే 21.6, ట్యూస్డే 156.4 ఇలా సాటర్డే వరకు ఎన్ని ఈ డేస్ ఇండివిజువల్గా ఇక్కడ 5 వీక్స్ ఉన్నాయి కాబట్టి 5 వీక్స్కి టోటల్ వస్తుంది 91.6. మనకి లాస్ట్ సండే వరకు రావడం జరిగిందండి. ఆ సీజనల్ యావరేజ్ అయిపోయిన తర్వాత సీజనల్ ఇండెక్స్ కట్టాలంటే టేబుల్ కింద సీజనల్ ఇండెక్స్ అని చెప్పి టేబుల్ కింద సీజనల్ ఇండెక్స్ అని చెప్పి సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100 అంటే ఋతుగత సూచి ఈక్వల్ టు ఋతుగత సగటు బై వార్షిక సగటు ఇంటూ 100. సో యాన్యువల్ యావరేజ్ ఈక్వల్ టు సీజనల్ యావరేజ్ ఆల్రెడీ మనకి 5 డేస్ మండే టు సాటర్డే వరకు టోటల్ చేసేసారు. టోటల్ చేసిన దాన్ని 5 వీక్స్తో యావరేజ్ కట్టేశారు. బై 5 అని చెప్పి క్రాస్గా ఉన్న 5తో యావరేజ్ కట్టేస్తే ఆల్రెడీ సీజనల్ యావరేజ్ మీ దగ్గర ఉంది. ఈ అన్నీ ఇండివిజువల్గా ఉన్నాయి. మీరు అన్నీ కలిపేయండి. కలిపేస్తే అన్ని యావరేజెస్ కలిపేస్తే టోటల్ యాన్యువల్ టోటల్ అవుతుంది బై మనకి ఎన్ని టోటల్గా ఇవి ఎన్ని డేస్ టోటల్ అంటే 7 డేస్ యావరేజెస్ కాబట్టి 7 డేస్ యావరేజెస్ని ఇక్కడ మీరు కలిపారు కాబట్టి బై 7 అని రాయాలి. నెక్స్ట్ యాన్యువల్ యావరేజ్ ఈక్వల్ టు సో అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో ఈ 7 డేస్ యావరేజెస్ని టోటల్ చేస్తే 952.8 బై మొత్తం 7 డేస్ కాబట్టి 7తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ 136.1111. ఈ యాన్యువల్ యావరేజ్ ప్రతి డే 7 డేస్కి మీరు సీజనల్ ఇండెక్స్ కట్టేటప్పుడు ఒకేలా ఉంటుంది. సీజనల్ యావరేజ్ దానిపైనే ఉంది 21.6, యాన్యువల్ యావరేజ్ కింద ఉంది 136.11. రెండు ఫార్ములా ప్రకారం అప్లై చేసి ఇంటూ 100 చేయండి 15.86.
సో అలాగే సెకండ్ ట్యూస్డే కూడా సేమ్, పైన సీజనల్ యావరేజ్ యాన్యువల్ యావరేజ్ ఒకేలా ఉంటుంది. సో థర్డ్ వెడెన్స్డే, సో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా ప్రతి డే ఇండివిజువల్గా యాన్యువల్ యావరేజ్, సో సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100 అంటే ఋతుగత సగటు పైన కట్టారు. సో బై వార్షిక సగటు ఇంటూ 100 చేస్తే మీకు సీజనల్ ఇండెక్స్ వచ్చిందండి. ఋతుగత సూచి రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే వారాలు వీక్లీ ఇచ్చినప్పుడు 7 రోజులు, అలాగే మీకు ఇక్కడ 5 వీక్స్ ఇచ్చాడు, 7 రోజులు, 7 డేస్ 5 వీక్స్, సో 5 వారాలు 7 రోజులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలా కట్టారు. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను తెలుగులో. సీజనల్ టోటల్ అంటే ఋతుగత సగటు మొత్తం, సారీ ఋతుగత సీజనల్, సో సీజనల్ టోటల్ అండి ఇది. సీజనల్ టోటల్ అంటే ఋతుగత మొత్తం, ఋతుగత కాలానికి సంబంధించిన మొత్తం. నెక్స్ట్ సీజనల్ యావరేజ్ అంటే సో ఋతుగత సగటు. సో థర్డ్ వన్ సీజనల్ ఇండెక్స్ అంటే ఋతుగత సూచి, కింద ఋతుగత సూచి ఈక్వల్ టు సీజనల్ యావరేజ్ అంటే ఋతుగత సగటు బై యాన్యువల్ యావరేజ్ అంటే వార్షిక సగటు ఇంటూ 100. ఈ విధంగా ఇది తెలుగు అప్లై చేస్తారు. ఇలా మీరు ఏంటంటే మీకు లెక్క ఎలా అయితే ఇవ్వడం జరుగుతుందో అలా మీరు టేబుల్ని ముందు అప్లై చేసేయండి. సేమ్ కాపీ చేసి దాని కింద పెద్ద పెద్దవి 3 రోస్ తీసుకోవాలి. ఫస్ట్ ఋతుగత కాలానికి సంబంధించిన మొత్తం, సెకండ్ రో ఋతుగత సగటు, థర్డ్ రో ఋతుగత సూచి అంటే ఋతుగత సగటు బై వార్షిక సగటు ఇంటూ 100. సో ఫస్ట్ టోటల్ సీజనల్ టోటల్, సెకండ్ రో సీజనల్ యావరేజ్, థర్డ్ రో సీజనల్ ఇండెక్స్. సో సీజనల్ ఇండెక్స్ ఈక్వల్ టు సీజనల్ యావరేజ్ బై యాన్యువల్ యావరేజ్ ఇంటూ 100. ఈ విధంగా మీరు ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇలా మీరు ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ మనం సీజనల్ వేరియేషన్స్ అనేవి టైం సిరీస్ ఎనాలిసిస్ ప్రకారం ఎలా అప్లై చేయాలి అనే మోడల్ని తెలుసుకున్నారు. ఇక్కడితో ఏంటంటే మనకి టైం సిరీస్ ఎనాలిసిస్ కాల శ్రేణుల విశ్లేషణలో ఫస్ట్ మీరు సెమీ యావరేజ్ మెథడ్, అర్ధ మధ్యమాల పద్ధతి. సెకండ్ వన్ మూవింగ్ యావరేజ్ మెథడ్, చలిత మధ్యమాల పద్ధతి. సెమీ యావరేజ్ మెథడ్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్, 2 సమాన భాగాలుగా విభజించి సో మధ్యలో ఒక సంవత్సరం వదిలేయాలి, అది ఆమిటెడ్ అంటే బేసి సంవత్సరాలు, అది బేసి సంఖ్యల విధానం. అదే గనుక అలా వీలు కుదరకపోతే అప్పుడు సరి సంఖ్య విధానం అంటారు. అలాగే నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ మెథడ్, చలిత మధ్యమాల పద్ధతి, అది లెక్కలోనే చెప్తాడు. క్వశ్చన్లో 3 ఇయర్లీ, 5 ఇయర్లీ, 7 ఇయర్లీ అంటే అది బేసి సంవత్సరాలకు సంబంధించింది. అలా కాకుండా అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ డేటా, అలా కాకుండా 2, 4, 6 ఇయర్స్ ఇస్తే అది ఈవెన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ డేటా, సరి సంఖ్య సంవత్సరాలు. అలాగే అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్లో అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా విభజించినప్పుడు మనకి మధ్యలో ఒక ఇయర్ లీవ్ చేసుకోవడానికి కుదిరితే అది ఆడ్ నెంబర్స్కి సంబంధించింది. సో అలా కుదిరినప్పుడు అది ఈవెన్ నెంబర్స్కి సంబంధించింది. అలా మీకు 2 మెథడ్స్ చేయడం జరిగిందండి. అలాగే థర్డ్ మెథడ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్, దీనికి బీజీయ సూత్రాలు, మ్యాథమెటికల్ ప్రొసీజర్ని అప్లై చేసుకున్నాం. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ డేటాయా లేదంటే ఆడ్ నెంబర్ డేటాయా మీరు ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మధ్యలో ఒక ఇయర్ లీవ్ అయ్యి అది బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగా తీసుకోవాలి. అలా కుదిరినప్పుడు అది ఆడ్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ డేటా అంటే బేసి సంవత్సరాల విధానం. అలా కాకుండా మధ్యలో 2 ఈక్వల్ పార్ట్స్గా విభజించాలి. విభజించినప్పుడు మధ్యలో ఒక ఇయర్ లీవ్ చేయడం కుదరకపోతే అప్పుడు 2 సంవత్సరాల్లో 2 ఇయర్స్ని మధ్యలో లీవ్ చేయాలి. ఆ రెండిటికి సగటు బై 2 యావరేజ్ కట్టి ఆ వచ్చిన వాల్యూని మీరు బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. అది ఈవెన్ నెంబర్ ఆఫ్ డేటా అంటే సరి సంఖ్యల సంవత్సరాల విధానం. ఇలా మనం థర్డ్ వన్ లీస్ట్ స్క్వేర్ మెథడ్, కనిష్ట వర్గాల పద్ధతిని తెలుసుకోవడం జరిగింది. అలాగే తర్వాత సీజనల్ సో మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్, సో ఋతుగత విచరణాల్లో మీరు ఇక్కడ మాసాలు, రోజులు, వారాలు, మాసాలు, సో సంవత్సరాలు, త్రైమాసికం ఇలా ఇవ్వడం జరుగుతుంది. అంటే క్వార్టర్లీ, సో హాఫర్లీ, లేదు అంటే ఇయర్లీ, మంత్లీ, ఇలా మనకి ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆ సీజన్స్కి వేరియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏది ఎలా అప్లై చేయాలి, సీజనల్ ఇండెక్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఈ ప్రొసీజర్లో తెలుసుకోవడం జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్. కాల శ్రేణుల విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రాక్టీస్ అండ్ రీడ్ వెల్. థ్యాంక్ యూ.